Friends. Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute with passion with purpose. సో ఈరోజు మనము చీఫ్ మినిస్టర్ గురించి చూద్దామండి. నిన్నైతే గవర్నర్ గురించి చూసాము, ఈరోజు చీఫ్ మినిస్టర్ గురించి చూద్దాము. మరి మనకి ఇది చీఫ్ మినిస్టర్ టాపిక్ అనేది మనకి యూపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ అని స్టేట్ ఎగ్జామ్ కూడా ఇది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి స్టేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీని మీద కూడా చాలా ఫోకస్డ్గా ఉండాలి, ఎందుకంటే మనకి రీసెంట్ ఎలక్షన్స్ కూడా జరిగాయి కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, చూద్దాం. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి నేను ఆల్రెడీ చెప్పాను, లక్ష్మీకాంత్ బుక్ ను జాగ్రత్తగా చదువుకుంటే మీరు క్వశ్చన్స్ ఈజీగా డీకోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇన్ ద స్కీమ్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ద గవర్నర్ ఈజ్ ద, ఇక్కడ చూడండి, గవర్నర్ వచ్చేసి మనకి స్టేట్ లో నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, అంటే డీజూర్ ఎగ్జిక్యూటివ్ అని అంటాం. ఓకేనా. గవర్నర్ అనే అతను ఏమంటాము, డీజూర్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, నామినల్. అదే మన సెంట్రల్లో తీసుకుంటే ఎవరు వస్తారు, ఇక్కడ మనకి ప్రెసిడెంట్ వస్తారు. మరి రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు వస్తారు, ఇక్కడ మనకి డిఫాక్ట్ ఎగ్జిక్యూటివ్ అంటాం. సో రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు వస్తారు, మనకి సెంట్రల్లో తీసుకున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్, స్టేట్ లో తీసుకున్నప్పుడు చీఫ్ మినిస్టర్ వస్తారు. ఓకేనా. రిమెంబర్ దీస్ 2 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, గవర్నర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అని అంటాము. మరి స్టేట్ పరంగా తీసుకుంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరండి, గవర్నర్. వైల్ ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకేనా. గవర్నర్ అనేవారు హెడ్ ఆఫ్ ద స్టేట్ అని, చీఫ్ మినిస్టర్ అనే అతను హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అని పిలవడం జరుగుతుంది. రిమెంబర్ దిస్. అండ్ ద పొజిషన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఎట్ ద స్టేట్ లెవెల్ ఈజ్ అన్ అనాలజీ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద సెంటర్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, చీఫ్ మినిస్టర్ పొజిషన్ మనకి సెంట్రల్ లో ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ ఎలా ఉంటుందో సేమ్ మనకి స్టేట్ లో చీఫ్ మినిస్టర్ పొజిషన్ అలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, మరి అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ గురించి తీసుకుంటే ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తారంటే చూడండి, కాన్స్టిట్యూషన్ లోనైతే స్పెసిఫిక్ గా ఇలా ఉండాలి అని ఒక పద్ధతి అయితే సూచించలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ కంటైన్ ఎనీ స్పెసిఫిక్ ప్రొసీజర్ ఫర్ ద సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. క్వశ్చన్ అడుగుతారు మనకి, కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ అది మన చీఫ్ మినిస్టర్ ఎలక్షన్ అనేది కాన్స్టిట్యూషన్ పరంగా ఉందా అని అడుగుతారు, కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ అయిందా అని. సో రిమెంబర్, కాన్స్టిట్యూషన్ లో అంటే ఇది ఇక్కడ స్పెసిఫిక్ గా సూచనలు ఏమి ఇవ్వలేదు. ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ కంటైన్ ఎనీ స్పెసిఫిక్ ప్రొసీజర్ ఫర్ ద సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మరి ఆర్టికల్ 164 ఎంత అంటే, ఆర్టికల్ 164 ఓన్లీ సేస్ ద చీఫ్ మినిస్టర్, ఓన్లీ ఆర్టికల్ 164 చీఫ్ మినిస్టర్ గురించి ఇక్కడ మనకి మాట్లాడుతుంది. ఏమని అంటే, ద చీఫ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై గవర్నర్. ఎవరు అపాయింట్ చేస్తారంట, గవర్నర్. ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అపాయింట్ చేస్తారని మనం చెప్తాము, ప్రెసిడెంట్ అని చెప్తారు కదా. సో మరి ప్రెసిడెంట్ డైరెక్ట్ ఇష్టం వచ్చిన వాళ్ళని ఎన్నుకుంటారా, మెజారిటీ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వాళ్ళ అధ్యక్షుని ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, చీఫ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్ అండ్ హవెవర్ దిస్ డస్ నాట్ ఇంప్లాయ్ ద గవర్నర్ ఈజ్ ద ఫ్రీ టు అపాయింట్ ఎనీ వన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఇందాక చెప్పాను కదా. సో అలానే గవర్నర్ కి ఎవరిని పడితే వాళ్ళని చీఫ్ మినిస్టర్ ఎన్నుకునే అధికారం ఉండదు. ఓకేనా. అకార్డింగ్ టు ద కన్వెన్షన్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్, గవర్నర్ హ్యాస్ టు అపాయింట్ ద లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ. ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయి, మెజారిటీ పార్టీ ఉంటుంది కదా, ఎక్కువ ఓట్లతో గెలిచిన పార్టీ, ఆ పార్టీ లీడరు, ఆ పార్టీ వాళ్ళందరూ కలిసి ఒక లీడర్ని పెట్టుకుంటారు కదా, ఆ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చీఫ్ మినిస్టర్ గా అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ కానీ అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, వెన్ సమ్ టైమ్స్ ఏమైతే మనకి అన్ని పార్టీస్ కు లైక్ చాలా పార్టీస్ ఉంటాయి, ఏ దానికి కూడా క్లియర్ ఒక మెజారిటీ రాదు, అన్ని లైక్ 48 లేకపోతే 20 అట్లా ఉండిపోతుంది. అప్పుడు అలాంటి సందర్భంలో ఎలా అని అంటే, అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు గవర్నరు ఇక్కడ ఎన్నుకోవడానికి ఒక అధికారం ఉంటుంది. చూద్దాం. సో బట్ వెన్ no party has the clear majority in the assembly, then the governor may exercise his personal discretion. ఓకేనా. పర్సనల్ డిస్క్రిషన్ ఇన్ ద సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. అలాంటి సందర్భంలో ఏ పార్టీ కూడా క్లియర్ గా మెజారిటీ రాని సందర్భంలో గవర్నర్ ఎన్నుకోవడానికి ఉంటుంది. అండ్ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్ ద లార్జెస్ట్ పార్టీ or the coalition of the assembly as the chief minister and ask him to seek to vote for the confidence. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో అసెంబ్లీ చీఫ్ మినిస్టర్ గా వాళ్ళని అపాయింట్ చేసి అండ్ వాళ్ళని ఇంకా
లైక్ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా అడగొచ్చండి. సో ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తను ప్రూఫ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక సెర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో. అంటే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, చీఫ్ మినిస్టర్ కావాలని అంటే ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే రాజ్యసభ సారీ ఎమ్మెల్సీనో ఖచ్చితంగా అయి ఉండాలని ఏమి ఉండదు. మీరు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా 6 monthsలో వాళ్ళు ఏదైనా కాన్స్టిట్యూషన్ నుంచి వాళ్ళు వాళ్ళ గెలిస్తే సరిపోతుంది అన్నట్టుగా. అంటే 6 months డ్యూరేషన్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ప్రూఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో చూద్దాం. ద గవర్నర్ హ్యాస్ ద ఎక్సర్సైజ్ హిజ్ ఇండివిజువల్ జడ్జిమెంట్ ఇన్ ద సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ వెన్ ద చీఫ్ మినిస్టర్ ఆఫీస్ డై. మరి గవర్నర్కి ఎప్పుడు ఈ తను చీఫ్ మినిస్టర్ని ఇండివిజువల్గా ఎన్నుకోవడానికి ఒక అధికారం ఉంటుంది అని అంటే గవర్నర్ మే హ్యావ్ టు ఎక్సర్సైజ్, ఇది కూడా అధికారం అని చెప్పము. గవర్నర్ మే హ్యావ్ టు ఎక్సర్సైజ్ హిజ్ ఇండివిజువల్ జడ్జిమెంట్. ఎలాంటి సందర్భంలో అని అంటే అది కూడా చీఫ్ మినిస్టర్ ఒకవేళ అధికారంలో ఉన్న చీఫ్ మినిస్టర్ చనిపోవడం కానీ అలాంటిది ఏమైనా జరిగినప్పుడు, తనకంటూ అంటే అధికారంలో చీఫ్ మినిస్టర్ చనిపోయిన తర్వాత సక్సీషర్ లేనప్పుడు. కొన్నిసార్లు ఏమైతుంది అని అంటే సక్సీషన్ ఉంటారు, నెక్స్ట్ ఇతను కాకపోతే ఇతను చీఫ్ మినిస్టర్ అని ఒకటి ఉంటుంది. కానీ అలా కాకుండా అంటే వాళ్ళ వారసుడు ఎవరు లేకపోయి ఉంటే అలాంటి సందర్భంలో గవర్నర్ తన విచక్షణని ఉపయోగించుకొని ఎవరినైనా ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. రిమెంబర్ దిస్. ఓకేనా? ఇలా చీఫ్ మినిస్టర్ చనిపోయిన సందర్భంలో తన సక్సీషన్ ఎవరు లేకపోతే అప్పుడు గవర్నర్ తన విచక్షణ ఉపయోగించి ఎవరినైనా ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. అయితే ఇక్కడ అధికార పార్టీ సభ్యులు కొత్త నాయకుడిని ఎన్నుకుంటే గవర్నర్ అతన్ని ముఖ్యమంత్రిగా నియమించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉంటుంది కదా, ఒకవేళ వాళ్ళే కొత్త నాయకుడిని ఎన్నుకున్నారనుకోండి, అప్పుడు చీఫ్ మినిస్టర్ తనని ముఖ్యమంత్రిగా నియమించాల్సి ఉంటుంది అన్నట్టుగా. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చూడండి ఇక్కడ. However, the death of a chief minister, the ruling party usually affect a new leader and the governor has a no choice but appointment him as a చీఫ్ మినిస్టర్. ఒకవేళ చెప్పాను కదా, రూలింగ్ పార్టీ వాళ్ళు ఎవరైనా న్యూ లీడర్ని ఎన్నుకుంటే గవర్నర్ తనని ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా నియమించాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ రిక్వైర్డ్, రిమెంబర్ దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. The constitution does not require that a person must prove his majority in the legislative assembly before he is appointed as a chief minister. నేను ఇందాక చెప్పాను కదా, చీఫ్ మినిస్టర్గా అంటే ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా నియమించబడక ముందు అతను ఎలాంటి లైక్ ఇప్పుడు మన లెజిస్లేటివ్ అసెంబ్లీలో తను ముందే మెంబర్ అయి ఉండాల్సిన అవసరం లేదు. వన్స్ నియమించిన తర్వాతనైనా కూడా ఒక నిర్దిష్ట కాల వ్యవధి వాళ్ళు మనకు ఒక టైం ఇస్తారన్నట్టుగా. సో మనకు ఒక టైం ఉంటుంది, ఆ టైంలో తను ప్రూఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? తన బలాన్ని నిరూపించుకుంటే సరిపోతుంది. సో ఇదే ఆ పాయింట్. ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ రిక్వైర్డ్ దట్ ఏ పర్సన్ మస్ట్ ప్రూవ్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే కాన్స్టిట్యూషన్ లో ఎలా మెన్షన్ చేయబడి ఉంది అని అడుగుతారు అన్నట్టుగా. సో చూసుకోవాలి. కాన్స్టిట్యూషన్ డస్ నాట్ రిక్వైర్డ్ ఏం చెప్పట్లేదు ఇక్కడ. ఏ పర్సన్ మస్ట్ ప్రూవ్ హిజ్ మెజారిటీ ఇన్ ద లీడర్ ఆఫ్, అంటే ఒక ముఖ్యమంత్రి అవ్వాలంటే అతను ముందే లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బిఫోర్ అపాయింట్మెంట్, ఆఫ్టర్ అపాయింట్మెంట్ తర్వాత కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ద గవర్నర్ మే ఫస్ట్ అపాయింట్ హిమ్, ఫస్ట్ గవర్నర్ తనని అపాయింట్ చేయొచ్చు చీఫ్ మినిస్టర్గా. అండ్ దెన్ ఆస్క్ హిమ్ టు ప్రూవ్ ఇన్ ద మెజారిటీ, తర్వాత తనను మెజారిటీ ప్రూవ్ చేసుకోమని లెజిస్లేటివ్ అసెంబ్లీలో తనను మెజారిటీ ప్రూఫ్ చేసుకోమని అడగొచ్చు. ఓకేనా? విత్ ఇన్ ద రీజనబుల్ పీరియడ్, ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఇస్తారు, ఆ టైంలో చేసుకోవాలి. అండ్ దిస్ ఈజ్, అది ఎంత టైం అనేది కూడా మనం డిస్కస్ చేసాము, డోంట్ వరీ. అండ్ దిస్ ఈజ్ వాట్ హ్యావ్ బీన్ డన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్, చాలా సార్లు ఇలా జరిగిందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ చూడండి, ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఫర్ 6 months. ఇప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ లో మెంబర్ కాని వాళ్ళని కూడా మనము చీఫ్ మినిస్టర్ పెట్టచ్చు అని చెప్పాం కదా. మరి ఎన్ని మంత్స్ వరకు తను కొనసాగుతాడు అని అంటే 6 months వరకు. ఓకేనా? ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ లో తను మెంబర్ కాదు, కానీ తను చీఫ్ మినిస్టర్ గా అపాయింట్ అయ్యాడు. మరి ఇప్పుడు తను ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు అంటే ఫర్ 6 months. ఈ 6 months లోపు తను ప్రూఫ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా. ఈవెన్ ప్రూఫ్ చేసుకోలేకపోతే తనని తీసివేయడం జరుగుతుంది. ఓకేనా? విత్ ఇన్ విచ్ టైమ్ హీ షుడ్ బి ఎలెక్టెడ్ టు ద స్టేట్ లెజిస్లేటర్, ఆ టైంలో తను స్టేట్ లెజిస్లేటర్కి ఎలెక్ట్ అవ్వాలి. అండ్ ఫెయిలింగ్ విచ్ హీ కేసెస్ ఇన్ ద చీఫ్ మినిస్టర్, ఒకవేళ ఫెయిల్ అయితే తను చీఫ్ మినిస్టర్ కొనసాగించలేడు. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ చీఫ్ మినిస్టర్ మే బి ద మెంబర్ ఆఫ్ ఎనీ 2 houses ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. రిమెంబర్ దిస్. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ప్రకారము ద చీఫ్ మినిస్టర్ మే బి ద మెంబర్ ఆఫ్ ఎనీ ఆఫ్ 2 houses ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ లెజిస్లేచర్ లో మనకి ఏముంటాయండి, అసెంబ్లీ,
ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రెండు ఉంటే తెలుసు కదా. సో స్టేట్ లెజిస్లేచర్లో ఏ సభలో నుంచి అయినా తను ఎన్నుకోవచ్చు. యూజువల్గా తీసుకుంటే చీఫ్ మినిస్టర్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద లోయర్ హౌస్, అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి జనరల్గా తీసుకుంటాము. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అప్పర్ హౌస్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి కూడా చీఫ్ మినిస్టర్స్ని ఎన్నుకోవడం జరిగింది. రిమెంబర్ దిస్. ఓకేనా. నెక్స్ట్ మరి ఓత్ అండ్ టర్మ్ అండ్ సాలరీస్ తీసుకుంటే మరి కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయబడి ఉందా ఏముందో చూద్దాం. సో చూడండి, బిఫోర్ చీఫ్ మినిస్టర్ ఎంటర్ ఇన్ టు ద ఆఫీస్ తను ఖచ్చితంగా గవర్నరు తనని అడ్మైర్ చేస్తారన్నట్టుగా, అంటే ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. సీక్రసీ అంటే సీక్రెస్ గా అని చెప్పడం జరుగుతుంది. సో మరి ఏమని ప్రమాణం చేస్తారు? ద చీఫ్ మినిస్టర్ స్వియర్స్, ప్రమాణ స్వీకారము, టు బి అ ట్రూ ఫెయిత్ అండ్ అలెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ and to uphold the sovereignty and integrity of the India and faithfully and consistently discharge the duties of his office. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఏమని ప్రమాణ స్వీకారం చేస్తారంట, మనము ఇది చూసుకోవాలి జాగ్రత్తగా. ఏమని ప్రమాణ స్వీకారం చేస్తారంటే తను భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిర్దిష్టలు కలిగి ఉంటానని, అండ్ సార్వభౌమ అధికారాలను తను సమర్థిస్తాను, అఖండతను సమర్థిస్తానని, తన కర్తవ్యాలను శ్రద్ధతో మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని, ఎలాంటి భయం కానీ పక్షపాతం కానీ లేకుండా తను సేవలను కొనసాగిస్తానని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. and do right to all the manner of the people and according with the constitution and with the law without a fear and favor effect of the ill will. ఎలాంటి భయం కానీ పక్షపాతం రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాన్ని అనుగుణంగా తను న్యాయం చేకూరేలా ప్రతిజ్ఞ చేస్తారు ఆయన. రిమెంబర్ దిస్. నెక్స్ట్ ఈ ఓత్ అనేది మనం జాగ్రత్తగా ఇక్కడ ఏ విధంగా ఉందో ఈ విధంగా మనం చూసుకోవాలి, ఎందుకంటే మన సొంత వర్డ్స్ లో రాయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ సో నెక్స్ట్ తీసుకుంటే మరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిపోయింది కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ తన ఫర్దర్ ఏ విధంగా ఉంటుంది, తన పదవి కాలం ఏంటి అనేది చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. ద టర్మ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ అండ్ హీ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ, టర్మ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అనేది కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయబడి ఉందా, ఉంటే ఎన్ని సంవత్సరాలు అనేది కూడా మనకు క్వశ్చన్ చేస్తారు. సో టర్మ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అనేది నాట్ ఫిక్స్డ్, అక్కడ అది ఎక్కడ ఫిక్స్ చేయలేదు. ఇది ఏ విధంగా ఉంటుందంటే ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని అంటాము. బట్ యూజువల్ గా 5 years అయితే మనము చెప్పుకోవడం జరుగుతుంది. బట్ దెర్ ఇస్ ఎ నాట్ ఫిక్స్డ్. హౌఎవర్ హీ డస్ నాట్ మీన్స్ దట్ ద గవర్నర్ కెన్ డిస్మిస్ హిమ్ ఎట్ ఎనీ టైమ్. అలా అని మరి తనకి ఎలాంటి టర్మ్ ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ అంటే గవర్నర్ తనకు అభిష్టానం మేరకు తను తీసేయాలంటే తీసేయచ్చు అని అన్నారు కదా అని గవర్నర్ ఎప్పుడు పడితే అప్పుడు తీసేయడానికి ఉండదండి, దానికి కూడా మళ్ళీ ప్రొసీజర్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, హౌఎవర్ గవర్నర్ కెన్ డిస్మిస్ హిమ్ ఎట్ ఎనీ టైమ్ అండ్ హీ కెనాట్ బి డిస్మిస్డ్ బై ద గవర్నర్ యాజ్ లాంగ్ యాజ్ హీ ఎంజాయ్ ద మెజారిటీ సపోర్ట్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. గవర్నర్ తను డిస్మిస్ చేయొచ్చు, కానీ తను మెజారిటీ సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రం గవర్నర్ ఎలాంటిది చేయడానికి ఉండదు. రిమెంబర్ దిస్. ఈ 2 points ఇంపార్టెంట్. గవర్నర్ డిస్మిస్ చేయొచ్చు, కానీ మెజారిటీ సపోర్ట్ ఉన్నప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి తనని డిస్మిస్ చేయడానికి ఉండదు. బట్ ఇఫ్ హీ లాసెస్ ద కాన్ఫిడెన్స్, ఒకవేళ తన కాన్ఫిడెన్స్ లాస్ అయ్యాడు అనుకోండి అసెంబ్లీలో, హీ మస్ట్ బి రిజైన్ ఆర్ గవర్నర్ తనని డిస్మిస్ చేయొచ్చు. తనైనా రిజైన్ చేస్తాడు, గవర్నర్ అయినా డిస్మిస్ చేయొచ్చు. మరి సాలరీ అలవెన్సెస్ తీసుకుంటే ముఖ్యమంత్రికి ఏ విధంగా ఉంటుంది అని అంటే, ద సాలరీ అలవెన్సెస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ డిటర్మైన్డ్ బై ద, ఎవరు డిటర్మైన్ చేస్తారు? స్టేట్ లెజిస్లేచర్. రిమెంబర్ దిస్. క్వశ్చన్ అడుగుతారు, సాలరీ అలవెన్సెస్ అనేది ఏ విధంగా డిటర్మైన్ చేస్తారు అనేది. ఓకేనా. ఇన్ అడిషన్ టు ద సాలరీ అలవెన్సెస్ అండ్ పేయబుల్ టు ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటర్, హీ గెట్ ద సంపిటరీ అలవెన్సెస్ అండ్ ఫ్రీ అకామిడేషన్, ట్రావెలింగ్ అలవెన్సెస్, మెడికల్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ మరి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ తీసుకుంటే చూడండి, ఇక్కడ ఇన్ రిలేషన్ టు ద ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి రిలేటెడ్ గా తీసుకుంటే ఏ విధంగా ఉన్నాయి. ద చీఫ్ మినిస్టర్ ఎంజాయ్ ద ఫాలోయింగ్ పవర్స్. హెడ్ ఆఫ్ ద స్టేట్. ఓకేనా. హెడ్ ఆఫ్ ద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఫస్ట్, గవర్నర్ అపాయింట్ ఓన్లీ those person as a minister who are recommended by the chief minister. మరి ఇప్పుడు గవర్నర్ మినిస్టర్స్ ని అపాయింట్ చేస్తాడు, మరి తన ఇష్టంగా అపాయింట్ చేస్తాడా? లేదు. ఎవరైతే చీఫ్ మినిస్టర్ రికమెండ్ చేస్తారో ఆ పర్సన్స్ ని మినిస్టర్స్ గా అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ముఖ్యమంత్రి రోల్ ఇంపార్టెంట్. అండ్ హీ అలొకేట్ ద రీషఫల్ ద పోర్ట్ఫోలియో అమంగ్ ద మినిస్టర్స్. మరి ఇక్కడ రీషఫల్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ ముఖ్యమంత్రులకి శాఖలు ఇస్తారు కదండి,
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని, వాటర్ ఎంప్లాయ్మెంట్, సో మెనీ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్, ఇలా మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో అలా శాఖలు నియమించేటప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళను మార్చడం కానీ వాళ్ళను చేంజ్ చేయాలనుకున్నప్పుడు తనకి అధికారం ఉంటుంది. అంటే తనకు అక్కడ ఏంటంటే శాఖలు మార్చే సమయంలో ముఖ్యమంత్రి చేయడం జరుగుతుంది. తర్వాత హీ కెన్ ఆస్క్ ఏ మినిస్టర్ టు రిజైన్ ఆర్ అడ్వైజ్ ద గవర్నర్ టు డిస్మిస్ హిమ్ ఇన్ కేస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇంకా మరి ముఖ్యమంత్రి మినిస్టర్స్ ని రిజైన్ చేయని అడగొచ్చు, లేదా గవర్నర్ కి సలహా ఇవ్వచ్చు, వీళ్ళను డిస్మిస్ చేయండి అని. డిఫరెన్స్ ఒపీనియన్స్ వచ్చినప్పుడు సలహా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ముఖ్యమంత్రి మంత్రిమండలి సమావేశంలో ఇక్కడ ముఖ్యమంత్రి అధ్యక్షత అయితే వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, హీ ప్రిజైడ్ ఓవర్ ద మీటింగ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. అంటే ఏమంటున్నారు, మంత్రిమండలి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు అని అంటే ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. తన డెసిషన్ అనేది ఉంటుంది ఇక్కడ. అండ్ హీ గైడ్స్ అండ్ డైరెక్ట్ కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఆల్ ద మినిస్టర్స్. అందరి మినిస్టర్స్ కి తను మార్గదర్శకంగా ఉంటాడు. అండ్ హీ కెన్ బ్రింగ్ అబౌట్ ద కొలాప్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండ్ రిజైనింగ్ ఫ్రమ్ ద ఆఫీస్. అంటే తను ఒకవేళ రాజీనామా ఇచ్చాడు అనుకోండి ముఖ్యమంత్రి, తను రాజీనామా ఇచ్చి మొత్తం మన మంత్రిమండలి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ముఖ్యమంత్రి రద్దు చేస్తారు. రిమెంబర్ దిస్, ఈ పాయింట్ ఇంపార్టెంట్. మనకి జనరల్ గా సమ్ టైమ్స్ ఎలక్షన్స్ ముందే పెడతారు కదా, సో అప్పుడు ఏ విధంగా ముందు పెడతారు అనే దానికి ఇది మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో సిన్స్ ద చీఫ్ మినిస్టర్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండ్ his resignation or death automatically the డిజాల్వ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ద రిజిగ్నేషన్, ఒకవేళ చీఫ్ మినిస్టర్ చనిపోయినా కానీ తన రిజిగ్నేషన్ ఇస్తే, మరణించినా కానీ తన రిజిగ్నేషన్ ఇచ్చినప్పుడు మంత్రిమండలి అనేది కొనసాగదు, గుర్తుపెట్టుకోవాలి. కానీ మంత్రిమండలిలో ఎవరైనా ఒక్క సభ్యుడు మరణించినప్పుడు ఆ ప్లేస్ మాత్రమే ఖాళీ అయ్యి అక్కడ మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి. కానీ ముఖ్యమంత్రి ఒకవేళ తను రాజీనామా చేసిన, తను చనిపోయిన సందర్భంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది అక్కడ కంటిన్యూ మళ్ళీ కంటిన్యూ అవ్వదంటే మరి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కంటిన్యూ అవ్వదానంటే మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ అనేది, మనకి మినిస్ట్రీస్ అనేది ఉంటుంది. ఇది ఎలా అనంటే మీకు కంప్లీట్ గా గవర్నమెంటే పడిపోవడం అనేది ఉండదు. ఒకవేళ రాజీనామా చేస్తే మాత్రము అక్కడ ఏమవుతుందనంటే గవర్నమెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది రద్దు అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి సడన్ గా ముఖ్యమంత్రి చనిపోతే వాళ్ళ మెజారిటీ పార్టీ నుంచి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు కదా, సో మళ్ళీ అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చిన్న క్లారిటీ మిస్ అవుతుంది ఎవరికైనా, ఇక్కడ చదివేటప్పుడు చిన్న క్లారిటీ మిస్ అయ్యింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ముఖ్యమంత్రి రాజీనామా చేసినప్పుడు ముఖ్యమంత్రి రద్దు చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి రాజీనామా చేసినప్పుడు మరి మంత్రిమండలి అధ్యక్షన ఇప్పుడు ఎవరైనా ఒక్క సభ్యుడు చనిపోయినా రాజీనామా చేస్తే ఆ ఒక్క ప్లేస్ మాత్రమే ఖాళీ అవుతుంది. బట్ ముఖ్యమంత్రి రాజీనామా చేసినప్పుడు ఆ మంత్రిమండలి అనేది కొనసాగదు, గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్ దిస్. నెక్స్ట్ ఇన్ రిలేషన్ టు ద గవర్నర్. మరి గవర్నర్ తో రిలేషన్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, గవర్నర్ కు మంత్రిమండలి మధ్య ఈయన ఒక మీడియేటర్ గా ఉంటాడు అన్నట్టుగా. సో చూద్దాం. హీ ఈస్ ద ప్రిన్సిపల్ ఛానల్ ఆఫ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద, ఎవరెవరికి మధ్య ప్రిన్సిపల్ ఛానల్ అంటే కమ్యూనికేషన్, ఇద్దరికి ఒక మధ్యత్వం అని అంటారు కదా, ఆ విధంగా ఉంటారు. అది ఎవరెవరికంటే గవర్నర్ కి ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి మధ్య ఇతను కమ్యూనికేషన్ కొనసాగిస్తాడు. అండ్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, అది చీఫ్ మినిస్టర్ యొక్క డ్యూటీ. అందులో ఏమున్నాయో చూద్దాం. టు కమ్యూనికేట్ ద గవర్నర్ of the state all the decisions of the council of minister relating to the administration of the affairs of the state and proposal of for the legislature. అంటే ఇక్కడ ఏమైందంటే రాష్ట్ర ఇప్పుడు పరిపాలన వ్యవహారాలు ఉంటాయి కదా, సో అలాంటి సందర్భంలో అండ్ ప్రతిపాదనలు కానీ ఏమన్నా వచ్చినప్పుడు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలని గవర్నర్ కి ఎవరు తెలియజేస్తారు, మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలని అని అంటే ముఖ్యమంత్రి తెలియజేస్తాడు. అండ్ నెక్స్ట్ మరి గవర్నర్ కోరినప్పుడు కూడా రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను గురించిన డీటెయిల్స్ అనేది ఎవరు మళ్ళీ గవర్నర్ కి ఇస్తారు అంటే అది కూడా ముఖ్యమంత్రి. చూడండి, టు ఫర్నిష్ సచ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద అఫైర్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ ప్రపోజల్ ఫర్ ద లెజిస్లేచర్. సో గవర్నర్ కోరినప్పుడు గవర్నర్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడము. ఇఫ్ ద గవర్నర్ సో రిక్వైర్స్ టు సబ్మిట్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎనీ మ్యాటర్, ఏదైనా విషయంలో డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు గవర్నరు అంటే ఒక మంత్రి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్రి ఉన్నారు, తను ఏదైనా ఒక విషయంలో డెసిషన్ తీసుకున్నప్పుడు అది గవర్నర్ పరిశీలనకి తీసుకువెళ్ళేది ఎవరు, చీఫ్ మినిస్టర్. ఒకవేళ గవర్నర్ కోరినప్పుడు ఆ గవర్నర్ ఆ డీటెయిల్స్ కావాలని కోరినప్పుడు కూడా దాన్ని ఎవరు తీసుకెళ్లి చూపిస్తారంటే చీఫ్ మినిస్టర్. చూడండి, టు ఫర్నిష్ సచ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద అఫైర్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ ప్రపోజల్ ఫర్ ద
లెజిస్లేచర్ యాజ్ ద గవర్నర్ మే కాల్ ఫర్ ఇట్, గవర్నర్ అడిగినప్పుడు. నెక్స్ట్, ఇఫ్ ద గవర్నర్ సో రిక్వైర్స్ టు సబ్మిట్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎనీ మ్యాటర్ ఆన్ విచ్ ద డెసిషన్ హ్యాస్ బిన్ టేకెన్ బై ద మినిస్టర్. మినిస్టర్ మంత్రి మండలి ఎవరైతే మంత్రులు వాళ్ళ డెసిషన్స్ తీసుకున్నప్పుడు దాన్ని అడగడానికి కూడా గవర్నరు చీఫ్ మినిస్టర్ని అడుగుతారు. బట్ ఇట్ హ్యాస్ నాట్ బిన్ బై ద కౌన్సిల్, రిమెంబర్. అండ్ హీ అడ్వైజ్డ్ ద గవర్నర్ కి ముఖ్యమంత్రి అడ్వైజ్ చేయొచ్చు. ఏ మ్యాటర్లో అంటే రిగార్డింగ్ ద అపాయింట్మెంట్ అండ్ ఇంపార్టెంట్ అఫీషియల్స్, కొన్ని ఇంపార్టెంట్ అఫీషియల్స్లో లైక్ ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషనే కానీ, స్టేట్ ఎలక్షన్ సర్వీస్ కమిషన్ కానీ, తర్వాత చైర్మన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్, తర్వాత అడ్వకేట్ జనరల్, ఇలాంటి వాళ్ళని నియమిస్తారు కదా. సో అలా నియమించే సమయంలో ముఖ్యమంత్రి గవర్నర్కి సలహాదారుడిగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఇన్ రిలేషన్ టు ద స్టేట్ లెజిస్లేచర్, మరి స్టేట్ లెజిస్లేషన్ కి ఏ విధంగా రిలేషన్ ఉంటుంది వీళ్ళిద్దరికి అంటే, చీఫ్ మినిస్టర్ ఎంజాయ్ ద ఫాలోయింగ్ ద పవర్స్ అండ్ ఇన్ ద లీడర్ ఆఫ్ ద హౌస్, తనకి ఏ పవర్స్ ఉంటాయో చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, తిను he advises the governor with the regard to the summoning and prorogating of the session of the state legislature. తిను గవర్నర్ కి అడ్వైస్ చేయొచ్చు ఏమని అని అంటే, ఇప్పుడు మనకి రాష్ట్ర శాసనసభలు సమావేశాలు జరుగుతాయి కదా, ఆ సమావేశం జరగడానికి కానీ వాయిదా వేయడానికి కానీ గవర్నర్ కి అడ్వైస్ చేయొచ్చు. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. హీ కెన్ రికమెండ్ ద డిసొల్యూషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ టు ద గవర్నర్ ఎట్ ఎనీ టైమ్. ఇక్కడ మరి ఇతను ఇప్పుడు విధానసభ ఉంటుంది కదా, సో లెజిస్లేటివ్ అసెంబ్లీ, సో లెజిస్లేటివ్ అసెంబ్లీని రద్దు చేయమని కూడా గవర్నర్ కి సిఫార్సు చేయొచ్చు ఈయన. అండ్ హీ అనౌన్స్డ్ ద గవర్నమెంట్ పాలసీస్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి హౌస్ లో సభలో ప్రభుత్వ విధానాలను ఇవన్నీ కూడా ఎవరు ప్రకటించవచ్చు, పాలసీస్ ఏదైతే ఉంటాయో వాటిని ముఖ్యమంత్రి ప్రకటించవచ్చు, రిమెంబర్. మరి మిగతా అదర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏమున్నాయి అని అంటే, హీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద స్టేట్ ప్లానింగ్ బోర్డ్. తను స్టేట్ ప్లానింగ్ బోర్డ్ కి చైర్మన్ ఎవరు ఉంటారు, ముఖ్యమంత్రి. అండ్ హీ యాక్ట్ యాజ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ ద కన్సర్న్ జోనల్ కౌన్సిల్. దేనికంటే కన్సర్న్ జోనల్ కౌన్సిల్ వైస్ జోనల్ కౌన్సిల్ గా ఉంటారు, బై రొటేటింగ్ అండ్ హోల్డింగ్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ 1 year ఎట్ ఏ టైమ్. అండ్ హీ ఈజ్ ద మెంబర్ ఆఫ్ ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ ద నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ లో మెంబర్స్ ఎవరు ఉంటారు మీకు గుర్తుంది కదా, చీఫ్ మినిస్టర్స్ మెంబర్స్ ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. అండ్ బోత్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, ఈ రెండు ప్రైమ్ మినిస్టర్ హెడ్ గా ఉంటే వీళ్ళు మెంబర్స్ గా ఉంటారు. అండ్ హీ ఈజ్ ద చీఫ్ స్పోక్స్ మ్యాన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ గవర్నమెంట్, రిమెంబర్. నెక్స్ట్, హీ ఈజ్ ద క్రైసిస్ మేనేజర్ ఇన్ ద చీఫ్ ఎట్ ద పొలిటికల్ లెవెల్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ టైంలో కూడా తను క్రైసిస్ మేనేజర్ గా. నెక్స్ట్, యాజ్ ఎ లీడర్ ఆఫ్ ద స్టేట్ హీ మేడ్స్ ద వేరియస్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్. స్టేట్ లీడర్ గా అతను చాలా అన్ని రకాల పీపుల్ ని కలవడము, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు కోరుతారో విజ్ఞాపనలు ఏదైతే ఉంటాయి కదా, సో రికమెండేషన్స్ కానీ మెమరాండా, ఓకేనా, సో వాళ్ళ యొక్క విన్నపాలు ఏదైతే ఉంటాయో వాటిని తీసుకోవడము, ఆ ప్రాబ్లం కి సాల్వ్ అంటే వాళ్ళు ఏదైతే ప్రాబ్లం చెప్తారో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా వర్క్ చేయడం అనేది కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ హీ ఈజ్ ద పొలిటికల్ హెడ్ ఆఫ్ ద సర్వీసెస్, రిమెంబర్ దిస్. ఈ పాయింట్ ఇంపార్టెంట్, క్వశ్చన్ అడుగుతారండి కొంచెం, ఈ పాలిటీలో క్వశ్చన్ అనేది మనం అనలైజ్ చేసుకోగలగాలి, ఓకేనా. నెక్స్ట్, హీ ప్లేస్ ద వెరీ సిగ్నిఫికెంట్ అండ్ హైలీ క్రూషియల్ రోల్ ఇన్ ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ లో తను చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్, రిలేషన్షిప్ విత్ ద గవర్నర్. మరి గవర్నర్ కి ముఖ్యమంత్రికి ఉన్న రిలేషన్ ఏంటంటే, ఆర్టికల్ 163 ఏం చెప్తుంది, దేర్ షెల్ బి ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ విత్ ద చీఫ్ మినిస్టర్ యాజ్ ద హెడ్ అండ్ టు యాడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్ ఆన్ ఎక్సర్సైజ్ హిస్ ఫంక్షన్స్ అండ్ ఎక్సెప్ట్ ఇన్ సో ఫార్ హీ రిక్వైర్డ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ హిస్ ఫంక్షన్స్. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, మనకి ఆర్టికల్ 163 ప్రకారము గవర్నర్ తన బాధ్యతలు నిర్వహిస్తారు కదా, స్వతంత్రంగా నిర్వహించే టైంలో తన బాధ్యతలకు మరి ఎవరు సహాయపడతారు, తన బాధ్యతలు నిర్వహించాలంటే గవర్నరు ముఖ్యమంత్రి సహాయపడతాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. యాడ్ అండ్ అడ్వైజ్ గా ఉంటారు. మరి ఆర్టికల్ 164 ప్రకారము గవర్నరు ఫస్ట్ ముఖ్యమంత్రి నియమిస్తారు, తర్వాత ముఖ్యమంత్రి సలహా మీద ఇంకెవరిని నియమిస్తారు మనకి, చూడండి, ద చీఫ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్ అండ్ అదర్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. మిగతా మినిస్టర్ని చీఫ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ తోటి నియమించడము. తర్వాత మంత్రిమండలి సమిష్టికి లేకపోతే రాష్ట్ర శాసనసభల బాధ్యతలు వహించే టైంలో ఇతను ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ షెల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద
లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్ ఎవరు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మంత్రి మండలి అంటాం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే మంత్రి మండలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 167 తీసుకుంటే ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఇది ఇంపార్టెంట్. చీఫ్ మినిస్టర్ యొక్క విధులు ఏది అనేది మనకి ఆర్టికల్ 167 అనేది తెలియజేస్తుంది. సో మరి రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో కానీ లేకపోతే శాసనసభలో కానీ ఏ విధంగా తను డ్యూటీ చేయాలి, గవర్నర్కి తనకు ఏ విధంగా రిలేషన్ ఉంటుంది అనేది చెప్తుంది. టు కమ్యూనికేట్ ద గవర్నర్, ఓకేనా, టు కమ్యూనికేట్ ద గవర్నర్ of the state all the decisions of the council of minister relating to the administration of the affairs of the state and proposal for the state legislature. ఇక్కడ రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో మనం స్టేట్ లెజిస్లేచర్ లో ఏదైతే కొన్ని ప్రతిపాదనలు తీసుకుంటారు కదా మంత్రిమండలి అంటే మళ్ళీ ఎవరు? ఇక్కడ మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ కి తెలియజేయడము. తర్వాత రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన ఏదైనా ప్రతిపాదనలు గవర్నర్ కోరినప్పుడు, ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది గవర్నర్ కోరినప్పుడు గవర్నర్కి తెలియజేయడము. తర్వాత మంత్రులచే ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని కూడా గవర్నర్ కోరినప్పుడు గవర్నర్కి ఆ నిర్ణయాల గురించి చెప్పడము, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి యొక్క బాధ్యతలు. ఓకేనా? సో దిస్ ఈస్ ఫర్ చీఫ్ మినిస్టర్. సో మీకు ఈ వీడియో